హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియో చూసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. అలాగే వీడియో అంతా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజైతే మా అప్పు బర్త్డే, అలాగే ఇంట్లో కూడా పూజ అయితే పెట్టించుకుంటున్నామండి స్వాములందరికీ కూడా. వీడియో అయితే చాలా బాగుంటుందండి, చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మధ్యాహ్నం భోంచేసి ఇక వంటలు అయితే స్టార్ట్ చేసేసామండి. స్వాములు వచ్చేస్తారని తొందరగా అయితే వంటలు స్టార్ట్ చేసాము, పూజలో కూర్చోవాలని కదని చెప్పి. మా పెద్దమ్మ అన్నీ తనే చేసిందండి. పాయసం మాత్రం మా రజనీ అక్క చాలా బాగా చేస్తుంది, అందుకే పాయసం అయితే తను చేస్తుంది. మిగతావన్నీ కూడా మా పెద్దమ్మ చేస్తుందండి. అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఇక అక్క నేను ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నామండి. అలాగే మా మాయ వాళ్ళందరూ కూడా వచ్చారు, మాకు బాగా హెల్ప్ చేశారు. అలాగే మా తమ్ముడు మీకు ప్రీవియస్ వీడియోలో చూపించే ఉంటాను, తను శ్రీకాకుళం నుంచి అయితే వచ్చేసాడండి. ఇంట్లో పూజ ఉందని చెప్పి కాలేజ్ డ్రెస్తోనే వచ్చాడు. చాలా బాగా హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లో కూడా మాకు. వాడు అక్కడుంటే చాలండి, ఇల్లంతా కూడా హడావిడిగా భలే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే తనే చెప్పాడండి నా గురించి కొంచెం ఎక్కువ చెప్పక్క, మా ఫ్రెండ్స్ కూడా వీడియో చూస్తారని చెప్పి. అందుకైతే నేను వాడి గురించి అయితే చెప్తున్నాను. అలాగే నేనైతే బయట కల్లాపది వేసేసి ముగ్గు కూడా పెట్టేశానండి. ఇంకా కలర్స్ వేస్తూ ఉన్నాను. మా ధనుష్ వచ్చాడండి, స్కూల్ నుంచి వచ్చి రాగానే హోంవర్క్ చేసేసుకుంటున్నాడు ఫస్ట్. చుట్టాలు రావడం కూడా స్టార్ట్ చేశారండి. ఈ హడావిడిలోనే నేను మా మావయ్య కూడా చిక్కుడు పాదు బయటకు వచ్చేసిందని చెప్పి పైకి పాదినైతే కడుతున్నామండి. కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి తాళ్ళు పైకి కట్టేసి పాదినైతే పైకి ఎక్కిస్తున్నాము. పైన మావయ్య తాడు కడుతున్నారు, నేను కింద నుంచి అందిస్తూ ఉన్నానండి. ఇదైతే దేవుడికి ప్రసాదం అండి, పెద్దమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది, మా పెద్దమ్మ భలే చేస్తుంది. అన్నీ కూడా వేసి పర్ఫెక్ట్ క్వాంటిటీలో అయితే చేస్తుందండి, చాలా బాగా వచ్చింది కూడా. ఒక్కొక్కటి చేస్తూ ఉండగానే ఈలోపే చీకటైతే అయిపోయిందండి. మొత్తం ఇల్లంతా కూడా ఫుల్ లైట్స్ అయితే వేసేసి ఉంచేసాము. స్వాములు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది, వాళ్ళు పేటుకొండలో పూజ చేసుకుని అయితే ఇక్కడికైతే వస్తారండి. మేము ఈలోపు మా పని అంతా చేసుకుని ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. చుట్టాలంతా కూడా వచ్చేసారండి, వాళ్ళకి టీలు డ్రింక్లు అందిస్తూ కొంచెం హడావిడైతే అయిపోయింది. ఈ హడావిడిలోనే వాళ్ళంతా మా అత్తయ్య వాళ్ళు, అలాగే మా బాలాజీ మా అయితే లోపల ఫొటోస్కి అంతా డెకరేట్ అది చేస్తున్నారండి. వెనకాల బ్యాక్డ్రాప్ మీకు ఆల్రెడీ చూపించాను, అది మీషోలో అయితే ఆర్డర్ చేస్తామండి. ఇలాంటి పూజలకి మంచి లుక్ని అయితే ఇస్తుంది, నిజంగా వర్త్ ప్రోడక్ట్ అండి అదైతే. మాయ చాలాసార్లు అయితే మాల వేశారండి, తనకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, తను గురుస్వామి కూడా. అందుకని చెప్పి పూజకి ఏం కావాలో అన్ని దగ్గరుండి మాయ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఊర్లో చెప్పిన వాళ్ళంతా కూడా వచ్చి పూజకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారండి. ఇలా ఇక్కడ అందరూ ఇస్తుంటారు ఏ పూజ జరిగినా కూడా. అలాగే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా పూలు అయితే గుచ్చుతున్నారండి పూజకు కావాల్సినవి. వీళ్ళంతా కూడా మా అత్తయ్యలే. ఒక్కసారి హాయ్ చెప్పండి అని చెప్తున్నాము. ఒక పక్క మా మరదళ్ళందరూ కూడా చపాతీలు అయితే చేస్తున్నారండి. మా ఫ్యామిలీయే సరిపోతుందండి మాకు. అలాగా చాలామంది ఉంటారు, వచ్చిన దగ్గర నుంచి కూర్చోరు, ఎవరు వాళ్ళు ఏ పనిలో వాళ్ళు సర్దేసుకుంటారు. అందులో మాత్రం అస్సలు ఫీల్ అవసరం లేదండి, అందరూ బాగా హెల్ప్ చేస్తారు మాకు. అలాగే పూజకి పడి వెలిగిస్తారు కదండి, దానికోసమైతే దీపాలు శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టి ఉంచామండి. స్వాములు అయితే వస్తూ ఉన్నారు. అలాగే మా బాలాజీ మాయ కూడా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నారండి. ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా అయిపోవడానికి వచ్చాయి. ఇడ్లీ ఒక్కటి పెడితే వేడిగా బాగుంటుందని కదా చెప్పి పూజ స్టార్ట్ అయ్యే లోపు ఇడ్లీ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. స్వాములంతా కూడా వచ్చి కూర్చున్నారండి, పూజ అయితే జరుగుతుంది. మాతలంతా కూడా స్వాములకి పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి ఇంట్లో కూర్చోబెట్టారు, పూజ అయితే స్టార్ట్ చేశారండి. మా ఆయన స్వామి ఫస్ట్ టైం మాలేసుకున్నారు, ఆయన కన్యస్వామి. అలాగే మా ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన చేతుల మీదుగా పూజ అయితే చేయిస్తున్నారండి అంతా కూడా. అలాగే మా అప్పు కూడా చాలా బాగా పూజ చేశారు, వచ్చిన వాళ్ళంతా కూడా అడుగుతూనే ఉన్నారు చాలా బాగా చేశాడు అని చెప్పి.
పూజ అయితే ఇలా జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా స్వాములంతా కలిసి మా ఇంట్లో కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఇలా కూర్చొని పూజ చేయడం నిజంగా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఎప్పుడూ మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. మీరు కూడా మా అప్పుని విష్ చేయండి, అలాగే మా అందరినీ కూడా విష్ చేయండి. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి హరిహర సుందరే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే. పూజ అంతా జరుగుతూ ఉందండి. అలాగే వండినవన్నీ కూడా స్వామికి ముందుగా నైవేద్యం అయితే పెడుతున్నారు. అక్క తీసుకెళ్ళి పెడుతుందండి. పూజ అంతా కూడా బాగా జరుగుతుంది. పడికి కావాల్సినవన్నీ కూడా బాలాజీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇల్లంతా కూడా ధూపం వేసి చాలా డివోషనల్గా ఉందండి. అందరూ కూడా పూజలో పాల్గొన్నారు. పూజ జరుగుతూనే ఉంది. ఈలోపు ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయండి. ఒక్కసారి అయితే ఐటమ్స్ చూసేయండి. అరటికాయ బజ్జీ, పూరి కూర, అలాగే పాయసం, ఇదైతే ప్రసాదం, పరవన్నం, బజ్జీలు కూడా వేసామండి, బోండాలు, ఇడ్లీ చపాతీ, అలాగే ప్రసాదం, టమాటో పచ్చడి అన్నీ కూడా బాగా కుదిరాయండి. మా పెద్దమ్మ దగ్గరుండి చేసిందా కూడా అంతా చాలా బాగా వచ్చాయి. ప్రసాదం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగా చేసింది. పలుకుల చట్నీ కూడా చేసామండి. ఒక పక్కన చపాతీ కాలుస్తూ ఉన్నారు, అవుతూ ఉన్నాయండి. చపాతీ కాలుస్తూ పూజ కంప్లీట్ అయిందండి. అందరూ పాటలు అయితే పాడుతున్నారు స్వాములంతా కూడా. బాలాజీ అయితే పడి కోసం కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ పూజ అయిన తర్వాత స్వాములంతా కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. వాళ్ళు అయిన తర్వాత మా ఇంట్లో చుట్టాలు, అలాగే మా ఇంట్లో వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి. పడి వెలిగించడానికి అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి, చూడడానికే చాలా బాగుంది. శరణయ్యప్ప
స్వామికి శరణ పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యాని పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప ఏడాం స్వామి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యాని పున్నయ్యప్ప శరణ పున్నయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 కనకమప్ప అయ్యప్ప 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 బాబాసా అయ్యప్ప రాజా అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామిలో మిల్లాల మిల్లాలో అయ్యప్ప స్వామిలో అయ్యప్ప స్వామి స్వామిలో మిల్లాల మిల్లాలో అయ్యప్ప స్వామి నోమినో మిమ్మల నోమిన్నాడు అయ్యప్ప స్వామి కేరళ దేశములో పుట్టినావు అయ్యప్ప స్వామి కేరళ దేశంలో నువ్వు పుట్టినావు అయ్యప్ప స్వామి ఆంధ్ర దేశములో ఇలా పడేలిగించి ఇల్లంతా కూడా చరణ్గోస్తో పాటలతో మొత్తం చాలా బాగుందండి. పొగ అయితే కమ్మేసింది ఫుల్గా. ఒక్కసారిగా అందరికీ కూడా చెమటలు పట్టేశాయి. స్వాములంతా కూడా పాటలు అవి చాలా బాగా పాడి తేటతుల్లి ఆడి అలసిపోయారండి. ఇక హారతి అయితే ఇస్తున్నారు పడేలిగించడం అయిన తర్వాత లింగాష్టకం అలాగే హరిహరాసనం ఉయ్యాల సేవ చేసి స్వామిని అయితే నిద్రపుచ్చుతారండి. ఇలా పూజ అయితే ముగుస్తుంది. దాని తర్వాతే స్వాములంతా కూడా కైంకారం అయితే చేస్తారు. పూజ అయ్యేలోపు స్వాములకి ఏమేమి పెట్టాలి ఇవన్నీ కూడా మేము ఒక పక్క రెడీ చేసుకుంటున్నామండి. టిఫిన్లు చట్నీలు అన్నీ కూడా లైన్గా పెట్టుకుంటున్నాము. మా ఇంట్లోనే పెట్టేసుకున్నామండి. స్వాములంతా కూడా ఇంట్లోనే టిఫిన్ చేశారు. మేమంతా కూడా బయటే తినేసామండి. ఒక పక్క బయట టిఫిన్లు జరుగుతున్నాయి, అలాగే స్వాములకి లోపలైతే పెట్టేశాము. ముందుగా ఏ ఐటమ్స్ ఉన్నాయో వాటర్తో సహా అన్ని స్వాములకి అయితే వడ్డించేయాలండి. మళ్ళీ వేయకూడదు. వేసిన తర్వాత దేవుడికి నైవేద్యం తీస్తారు. దాని తర్వాతే స్వాములంతా కలిసి తింటారు. స్వాములకి వడ్డిస్తూ ఉన్నారు. ఒక పక్క మేమైతే తాంబూలాలు ఇవ్వడానికి అయితే అన్నీ సెట్ చేస్తున్నామండి. స్వాములంతా తిన్న తర్వాత చరణ్ఘోష్ చెప్పు అయితే లేస్తారు. వాళ్ళకి చేతులు కడిగి ఆకులు తీయడం చాలా పుణ్యం అని అయితే భావిస్తారు. మేమంతా కూడా అదే చేస్తున్నామండి. చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇలా స్వాములంతా కలిపి మా ఇంట్లో భోజనం చేయడం, పూజ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకో విషయం అండి, యాక్చువల్గా ఈరోజు అప్పు బర్త్డే కదా, అందరి చేత కేక్ కోయించుదాం అని చెప్పి కేక్ కూడా తీసుకొచ్చామండి. ఎగ్లెస్ కేక్ అయితే తీసుకొచ్చారు. బట్ ఆ టైంకి అయితే వాడు పడుకుని పోయాడు. పొద్దున్న నుంచి నిద్రపోలేదు. అది మాత్రం అనుకున్నది జరగలేదండి. అంతా కూడా బాగా జరిగింది. ఆ ఒక్కటే అండి లోటు ఉండిపోయింది. ఆ పొద్దుట లేచి అందరికీ కూడా కేక్ అయితే పంచిపెట్టేశాను. స్వాములంతా తినేసాక మేమైతే తాంబూలాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసామండి. ముందుగా చిన్న స్వాముల నుంచి అంటే కన్యస్వాముల నుంచి స్టార్ట్ చేస్తారు. అలా ఒక్కొక్కరికి తాంబూలాలు ఇచ్చుకుంటూ వచ్చాము. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.